సభావేదికను అలంకరించిన సభాధ్యక్షులు మండపేట శాసనసభ్యులు శ్రీ జగేశ్వరరావు గారికి మరియు ఎమ్మెల్సీ శ్రీ తోట త్రిమూర్తులు గారికి, అదేవిధంగా జనసేన ఇన్ఛార్జి నీటిపారుదల సంస్థ చైర్మన్ నీలాకృష్ణ గారికి మరియు శ్రీమతి దుర్గారాణి గారి మున్సిపల్ చైర్పర్సన్ గారికి, నల్లమల్లి వీరెడ్డి గారికి బృందాల చైర్మన్ మరియు వేదికను అలంకరించిన ప్రజాప్రతినిధులకు, అధికారులకు, ఇక్కడికి వచ్చేసిన సోదరిమణులకు, ప్రముఖులకు, మీడియా పర్సన్స్ నమస్కారాలు. నిజంగా ఈరోజు ఇక్కడికి రావటం మీ అందరినీ చూస్తే ఎంతో సంతోషంగా ఉంది, ఎంతో ఆనందంగా. దానికి కారణం ఏంటంటే 2014-19లో ఈ శాఖకి నేను మంత్రినప్పుడు అప్పుడు పేదలు నిరుపేదలకి ఇల్లు కట్టాలనే విషయంలో ముఖ్యమంత్రి గారు ఈ ప్రాజెక్ట్ నాకు ఇచ్చారు చేయమని. అయితే 14-19లో అమరావతి రాజధాని కోసం నేను అనేక దేశ విదేశాలు తిరిగా. చైనా, జపాన్, రష్యా, సింగపూర్, మలేషియా, ఏ దేశానికి పోయినా ఆ దేశంలో పేదలకు ఇల్లు ఎలా ఉన్నాయో స్టడీ చేసేవాడిని. చైనాలో ఎలా ఉన్నాయి, జపాన్లో ఎలా ఉన్నాయి, సింగపూర్లో ఎలా ఉన్నాయి, మలేషియాలో ఎలా ఉన్నాయి, అష్కాబాద్, ఇలా అన్ని స్టడీ చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారికి చెప్పాను, సార్ మన దేశంలో ఏ రాష్ట్రంలో తీసుకున్నా 4 గోడలు కట్టి స్లాబ్ వేసి ఇస్తారు, కానీ అక్కడ ఫెసిలిటీస్ కూడా ఇవ్వరు. కానీ విదేశాలు చూస్తే చక్కగా హై క్వాలిటీ ఆఫ్ హౌసెస్, 10 అంతస్తులు, 15 అంతస్తులు, 20 అంతస్తులు అన్ని ఫెసిలిటీస్ ఇచ్చారు, హై క్వాలిటీ ఉందంటే ముఖ్యమంత్రి గారు నాకు ఒకే మాట చెప్పారు. ఏమన్నారంటే, నారాయణ ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు, ప్రతి తల్లి తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండేది కట్టమన్నారు. ఒక్క సెంటెన్స్ చెప్పింది. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ప్రతి తల్లి తన పిల్లలతో భర్తతో. అప్పుడు కేంద్ర ప్రభుత్వ సహాయంతో 7 లక్షల హౌసెస్ ఈ రాష్ట్రానికి శాంక్షన్ చేశాం. 7 లక్షల హౌసెస్ పూర్తయితే ఈ రాష్ట్రంలో ఆ మున్సిపాలిటీలో ఉన్న ప్రతి ఒక్కరికి సొంతంగా ఉండేది. 5 లక్షల హౌసెస్ ఆ రోజు అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ తీసుకొని స్టార్ట్ చేసాం. దీన్ని స్టార్ట్ చేసే ముందు ఈ డిజైన్ కూడా ఇతర దేశాలలో చూసి డిజైన్ చేశారు. షీర్వాల్ టెక్నాలజీ. ఈరోజు పెద్ద భవంతులంతా షీర్వాల్ టెక్నాలజీతో కడుతున్నారు. భారతదేశంలో ఫస్ట్ టైం పేదలకు నిరుపేదలు కట్టిన ఈ టెక్నాలజీ ఫస్ట్ ఆంధ్రప్రదేశ్. దీనికి 100-200 ఎక్కువ అవుతాయి, అయినా లాంగ్ పీరియడ్ మనకి ఉంటుంది. లోపల టైల్స్, వర్టిఫైడ్ టైల్స్ ఏ గ్రేడ్ వేసాం. మహిళలకి ఏదైతే వాళ్ళకి వంట వండుకుంటే దానికి బ్లాక్ గ్రానైట్ ఇచ్చా. కిచెన్ చక్కగా సింక్ పెట్టాం. అదేవిధంగా అక్కడ కట్టేటప్పుడు మహిళలు అడిగితే, సార్ మాకు అక్కడ ఉండటానికి అటకలు కావాలన్నారు, అటకలు ఏర్పాటు చేయమన్నాం. ర్యాక్స్ అడిగారు, ర్యాక్స్ ఏర్పాటు చేయమన్నాం. వీటన్నిటికంటే కూడా ముఖ్యమంత్రి గారు చెప్పింది ఇన్ఫ్రాస్ట్రక్చర్, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, చక్కటి రోడ్డు, డ్రైన్స్, వాటర్, లైట్స్. అంతేకాకుండా ఆ ఏరియాలో ఒక చక్కటి స్కూల్ పెట్టండి, అంగన్వాడీ పెట్టండి, ఒక మంచి షాపింగ్ కాంప్లెక్స్ పెట్టండి, ఒక MSMI ఏర్పాటు చేయండి. ఆ రోజు ముఖ్యమంత్రి ఇవన్నీ డిజైన్ చేసాం. 38,000 కోట్ల రూపాయలు, 38,000 కోట్ల రూపాయలు, 300, 365, 433 డిజైన్లు ఆ విధంగా చేసి యాక్చువల్గా దీన్ని టేకప్ చేసాం. అయితే అనుకోకుండా ప్రభుత్వం పోయిన తర్వాత వచ్చిన ప్రభుత్వం వాళ్ళ పాలసీలు ఇప్పుడు త్రిమూర్తిగా చెప్పినట్టుగా వాళ్ళ పాలసీలో వాళ్ళు 1 సెంట్, 1 సెంటు, 2 సెంట్లను వేయారు. దీంతో ఈ ప్రాజెక్టు ముందుకు పోలా. అయితే ప్రభుత్వం తిరిగి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు దీన్ని టేకప్ చేయమంటే రాష్ట్ర ఖజానా అనేక ఇబ్బందుల్లో ఉండటం వల్ల, అంతేకాకుండా గతంలో ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో వాళ్ళు అంతకుముందు క్లోజ్ చేయాలి. వాళ్ళందరితో కూర్చొని టెక్నికల్ కమిటీ చేసి, కమిటీ ద్వారా వాళ్ళ సమస్యలన్నీ సాల్వ్ చేసి వాళ్ళకి దాదాపు 3,000 కోట్ల రూపాయలు వాళ్ళకి పే చేయాలి. ఈ రోజు కూడా కాంట్రాక్టర్లకి 3,000 కోట్ల రూపాయలు పే చేయాలి. 14-19 అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లో పెట్టి అప్రూవ్ చేశారు. అయితే ఈ మధ్య వీటిలన్నిటి రాష్ట్రంలో 163 ప్లేసుల్లో ట్రిప్ హౌస్ ఉంటే 100 ప్లేసుల్లో స్టార్ట్ చేశాం. ఇంకా కూడా 63 ప్లేసుల్లో స్టార్ట్ చేయాలి. ఈ విధంగా ఈ ట్రిప్ హౌసెస్ ఇవి ఒక చారిత్రాత్మక, భారతదేశంలో ఎవరు చేయలే. ఫస్ట్ మన రాష్ట్రంలోనే చేసాము. తర్వాత ఇతర రాష్ట్రాల్లోనే ఇప్పుడు షీర్వాల్ టెక్నాలజీ మొదలుపెట్టినాయి. అలా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు పేదల నిరుపేదలకి మంచి ఇల్లు కట్టాలని, దాన్ని కూడా నేను చెప్తున్నాను. ఇంకొకటి, ముఖ్యమంత్రి గారు నాకు అవకాశం ఇచ్చారు పేదల నిరుపేదలు కట్టమని. నేను కూడా మీకు అందరూ చెప్తున్నాను, ఒక పేద కుటుంబం నుంచి వచ్చాను. మా నాన్నగారు ఒక ప్రైవేట్ బస్ కండక్టర్, ఆయన చదివింది 8th క్లాస్. మా అమ్మ ఏలుముద్ర చదవాలా. అయితే మేము ఉండింది తాటాకుల గుడిసెలో. నేను MSc చదివిన తాటాకుల గుడిసెలో, హరినాథపురంలో.
ట్యూషన్లు స్టార్ట్ చేసిన తాడాకుల గుడిసెలో. అందులో ఉండే ఇబ్బందులు నాకు తెలుసు కాబట్టి ముఖ్యమంత్రి గారు 50 చెట్లు ఇవ్వగానే ఇట్లాంటి చక్కటి ఇల్లు డిజైన్ చేశారు. రాష్ట్రం అంతా అప్రిషియేట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాల్లో ఉన్న సెక్రటరీస్ కన్స్ట్రక్షన్ ఇచ్చింది. మీరు పోయి ఆంధ్రప్రదేశ్లో టిట్ హౌస్ చూడండి, బ్రహ్మాండంగా కడుతున్నారు. మీరు ఎందుకు కట్టకూడదంటే 7 రాష్ట్రాల నుంచి మన రాష్ట్రాలకు వచ్చేసిపోయారు. ఇలా చేసినవి. అయితే ప్రస్తుతం ఖజానా ఇబ్బందిగా ఉంది, ఖజానా ఖాళీగా ఉంది, అనేక ఇబ్బందులు పడుతున్నాం. అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు ఇవి కంప్లీట్ చేయండి, రేపు జూన్ కల్లా కంప్లీట్ చేయమంటే ఆ విధంగా వర్కౌట్ చేస్తున్నాం. ఫెసిలిటీస్ అయితే ఇప్పుడే యాక్చువల్గా చెప్పారు, అవన్నీ కూడా అధికారులకు ఆదేశించి వీలైన తొందరలో ఫెసిలిటీస్ని కంప్లీట్ చేస్తాను మీకు తెలియజేస్తూ. సోలార్ విషయం చెప్పారు. ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు అయితే సూర్యగారి కింద సోలార్ ఏర్పాటు చేయమన్నారు. మీ శాసనసభ్యులు వచ్చేటప్పుడు యాక్చువల్గా డిస్కస్ చేస్తూ వచ్చారు. ఖచ్చితంగా దాని మీద తీసుకుంటాను. అదేవిధంగా మీ యొక్క చైర్పర్సన్ ఏదైతే గ్రావెల్ ఉన్నదో దాన్ని కూడా యాక్చువల్గా ఇమీడియట్గా టేకప్ చేస్తామని తెలియజేస్తున్నాను. తర్వాత ఈరోజు మండపేటలో శాసనసభ్యులు అందరికీ ఫ్రీగా, ఎమ్మెల్సీ గారు ఫ్రీగా ఇచ్చేయమంటున్నారు. ఉండండి, అది అంత ఈజీ కాదు. ఎందుకంటే గత ప్రభుత్వం, నేనంటే విమర్శించను, కాంట్రవర్షియల్ బాను, అందుకే పాయింట్ చెప్పలా, కానీ అడిగారు గారు చెప్తున్నాను. గత ప్రభుత్వము ఇల్లు కట్టకుండా వాళ్ళ మీద లోన్ రైజ్ చేసి డైవర్ట్ చేస్తే వాళ్ళ అకౌంట్ ఎన్పీ అయితే 140 కోట్లు ప్రభుత్వం కట్టింది. 140 కోట్లు వాళ్ళ పేరు. ఎందుకంటే ఇల్లు కట్టి వాళ్ళకి ఇస్తే వాళ్ళు కట్టాలా, ఇల్లు కట్టకుండా వాళ్ళ పేరుతో లోన్ రైజ్ చేసి డబ్బులు డైవర్ట్ చేసి గత ప్రభుత్వం వాళ్ళ అకౌంట్స్ ఎన్పీ లవోదేవో కట్టుకుంటే క్యాబినెట్లో అప్రూవ్ చేసి 140 కోట్లు కట్టాం. ఇలా ఒకటి నేను చాలా క్లియర్గా చెప్తున్నాను. ఏదైతే మేనిఫెస్టోలో పెట్టామో మేనిఫెస్టోలోది అంటే అసలు విషయం చెప్పాలి కదా, వివాదం వదిలేండి, డిస్కషన్ వద్దు. బాల్కనీలు ఒకటి ఏదైతే ఫెసిలిటీస్ చెప్పారో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చెప్పారో ఖచ్చితంగా అధికారులతో మాట్లాడి వాటిని ఏం చేయగలరు, ఖచ్చితంగా చేస్తారు. ఏవే చేయడానికి వీలు ఉంటుందో అవన్నీ చేస్తారని సమాపకంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క పురపాలక సంఘంలో ఈ యొక్క మండపేట పురపాలక సంఘ కార్యాలయాన్ని రెనోవేట్ చేశారు 68.5 లక్షలతో. వారిని కూడా చైర్పర్సన్ని, వాళ్ళ యొక్క కౌన్సిల్ మెంబర్స్ అందరూ కూడా ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను. చాలా బాగా చేశారు. అదేవిధంగా ఎంఆర్ఎఫ్ సెంటర్ని ఒకటి నేను చూసి వచ్చినప్పుడు చక్కగా చేశారు. అయితే దాన్ని పూర్తిగా వాడాలని, దాన్ని వినియోగించాలని నేను ఒకసారి మున్సిపాలిటీని రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా రోడ్లు, డ్రైన్స్, కల్వర్ట్స్ కొన్ని ఇవాళ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా 6,276 హౌస్ ఇక్కడ శాంక్షన్ చేసింది. దాంట్లో 140 కట్ చేశారు, 6,108 ఫైనల్గా చేశారు. అందులో 4,064 ఇచ్చారు. ఈరోజు 960 ఇస్తున్నాము. మరొకటి 1,060 ఇవ్వాలా. కమిషనర్ గారికి నేను చెప్పేది ఏంటంటే వాళ్ళకి ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తాం, ఖచ్చితంగా క్రియేట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. అయితే ఎవరెవరికి ఇల్లు ఇచ్చారో, ఎవరెవరు ఎందుకు రాలేదు, వాళ్ళందరినీ 1-to-1 మాట్లాడి వాళ్ళందరినీ ఇక్కడికి వచ్చేదిగా చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈరోజు శాసనసభ్యులు కొన్ని రిక్వెస్ట్ అడిగారు. వారు అడిగిన రిక్వెస్ట్లు ఒకటి, ఎస్సీ సప్లాని కొంత అడిగారు. కొన్ని ఎస్సీ కాలనీస్ ఉన్నాయి, వాటిల్లో డ్రైన్స్, రోడ్స్ కొన్ని వర్క్స్ ఉన్నాయి సార్, అవి చేయమన్నారు. నేను ఒక 50 లక్షలు ఇస్తానంటే కాదు నాకు 1.5 లక్షలు ఇచ్చి ఇక్కడి నుంచి కదలాలన్నారు. 1,50,00,000. ఆ 1,50,00,000 ఇస్తున్నానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా వాటర్ ట్యాంక్స్, దానికి 2,95,00,000 అడిగారు. వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్, అది డ్యామేజ్ అయింది కాబట్టి ఆ 2,95,00,000 కూడా శాంక్షన్ చేస్తానని తెలియజేస్తున్నాను. మరొకటి 1.5 కోట్లు అడిగారు ఇండోర్ స్టేడియంకి. నేనైతే ఇండోర్ స్టేడియం కాదు, డ్రైన్స్, రోడ్స్ చేయమంటే కాదు సార్, నాకు ఇండోర్ స్టేడియం ఇంపార్టెంట్, యూత్ అడుగుతున్నారన్నారు. ఆ 1.5 కూడా శాంక్షన్ చేసి రేపే మీకు ఆర్డర్ ఇస్తానని తెలియజేస్తూ, వీలైనంత తొందరలో కంప్లీట్ చేయాల్సి తెలియజేస్తూ, ఈరోజు ఇంత మంచి అవకాశం. ఎందుకంటే ఈరోజు నిజంగా నేను చాలా హ్యాపీగా ఉన్నా. నేనే ఈ ప్రాజెక్టుని ముఖ్యమంత్రి గారు అవకాశం ఇస్తే స్టార్ట్ చేశారు. అయితే అనుకోకుండా గత ప్రభుత్వం వాళ్ళ పాలసీ మార్చడం వల్ల ఇది వెనకబడింది. మళ్ళీ ఈ ప్రభుత్వ రంగాన్ని వెంటనే పూర్తి చేయాలంటే ఖజానా లేని వాళ్ళు ఇబ్బంది పడ్డాం. ఆయన ఇప్పుడు కొంత ఖజానా కుంటుపడుతుంది కాబట్టి
ఈ ప్రాజెక్టు జూన్ ఎండింగ్ లోపల ముఖ్యమంత్రి గారు పూర్తి చేయమన్నారు. మీకు కూడా జూన్ ఎండింగ్ లోపల ఇక్కడ చేయగలిగిన ఫెసిలిటీస్ అన్ని కంప్లీట్ చేస్తానని తెలియజేస్తూ ఈ రోజు నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.